ప్రవీణ్ ఉన్నారు మనకి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి. ప్రవీణ్, ఇప్పటికే నందినార్ నివాసంలో కేసీఆర్ విచారణ కూడా ప్రారంభమైంది. సిట్ అధికారులకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పటివరకు ఆ కేసీఆర్ కూడా ఇప్పటివరకు విచారిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, దాంతోపాటుగా సంతోష్ రావు, ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ఆ నేతలందరినీ కూడా ఇప్పటివరకే సిట్ విచారణ కూడా చేపట్టింది. మొదటగా హరీష్ రావుని విచారణ చేపట్టిన సందర్భంలో కూడా దాదాపు 7.5 గంటల పాటు కూడా సిట్ విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఆ రెండో వ్యక్తిగా కూడా కేటీఆర్ని కూడా దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ విచారణ చేపట్టింది. ఆ తర్వాత సంతోష్ రావును కూడా 7 గంటల పాటు కూడా సిట్ విచారణ చేపట్టింది. తాజాగా ఆ కేసీఆర్ను కూడా ఇప్పటివరకు సిట్ విచారణ చేపడుతుంది. కాబట్టి ఇవాళ ఆ ఎన్ని గంటల వరకు కూడా సిట్ విచారణ చేపట్టబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిట్ విచారణకు సంబంధించిన మాత్రం సిట్ ఇలాంటి అంశాలపైన కూడా ఇవాళ కేసీఆర్ నుంచి ఆరా తీయబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ విచారణకు సంబంధించినంత వరకు మాత్రం సిట్ ఇవాళ ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తబోతుంది. అంటే గతంలో ఆ ముగ్గురికి సంబంధించిన మాత్రం ముగ్గురు విచారణ చేపట్టిన సమయంలో కూడా ఎవరు ఆ పెద్ద అయినా అంటూ కూడా ఆ పదానికి సంబంధించిన దానిపైన కూడా ఆరా తీసే విషయంలో కూడా ఇప్పటివరకే సిట్ అధికారులు మాత్రం ప్రధానంగా కూడా ఆ దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. తాజాగా కూడా కేసీఆర్కు సంబంధించిన మాత్రం కేసీఆర్ ఆ విచారణకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది. గతంలో ఆ విచారణ సందర్భంలో మాత్రం ముగ్గురు నుంచి కూడా ఎలాంటి ప్రశ్నలకైతే సిట్ విచారణలో కూడా రాబట్టాలని చెప్పుకునే సమాధానం అనుకుందో దానికి అనుగుణంగానే ఆ కేసీఆర్ విచారణ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్టుకు సంబంధించిన మాత్రం సిట్టు పూర్తి స్థాయిలో మాత్రం గతంలో ఫోన్ ట్యాంపింగ్కి సంబంధించిన మాత్రం అధికారులే నేరుగా కూడా నిర్ణయం తీసుకున్నారా, లేదంటే కూడా ఆ పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి మేము ఫోన్ ట్యాంపింగ్కి సంబంధించిన దానిపైన నిర్ణయం తీసుకున్నారా దానిపైన కూడా సిట్ ఇప్పటివరకే ఒక పక్క మాత్రం దీనికి సంబంధించిన దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం కేసీఆర్ని ఎన్ని గంటల పాటు కూడా సిట్ విచారణ చేపట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే సిట్ విచారణ కూడా ప్రారంభమైంది. కాబట్టి ప్రారంభమైన తర్వాత గతంలో ముగ్గురికి సంబంధించిన మాత్రం దాదాపు 7 గంటల పాటు కూడా ఒక్కొక్కరు కూడా ఆ సిట్ విచారణ చేపట్టింది. కాబట్టి కేసీఆర్కు సంబంధించినంత వరకు మాత్రం ఎన్ని గంటల పాటు కూడా సిట్ విచారణ చేపట్టబోతుంది, ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం కేసీఆర్కు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు సిట్ విచారణకు సంబంధించి నందినార్ నివాసంలో 2వ అంతస్తులో సిట్ అధికారులు కూడా ఇప్పటివరకే కేసీఆర్ను కూడా విచారిస్తున్నారు. విచారణకు సంబంధించిన మాత్రం గతంలో ఎవరెవరైతే ఫోన్ టాపిక్కి సంబంధించినంత వరకు మాత్రం ఒక పక్క అధికారులు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలను విచారణ చేపట్టిందో విచారణ చేపట్టిన అంశాలకు అనుగుణంగానే ఆ కేసీఆర్కు సంబంధించినందుకు మాత్రం సిట్ విచారణలో కూడా పలు అంశాలపైన కూడా రాబడుతున్నట్టు కూడా ఇప్పటివరకే సమాచారం అందుతుంది. కానీ ఎన్ని గంటల పాటు సిట్ విచారణ చేపట్టబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. గతంలో పరిశీలిస్తే మాత్రం ఏదైతే సిట్ విచారణకు వెళ్ళిన సమయంలో మాత్రం హరీష్ రావు దాదాపు 7.5 గంటల పాటు కూడా ఆ సిట్ విచారణలో కూడా పాల్గొన్న తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో ఆ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ కూడా సిట్ పదే ప్రశ్నలు కూడా అడిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇరిటేట్ చేసే విధంగా అంటే సిట్ అధికారులు మాత్రం ఒక ప్రశ్న అడిగారు, ఆ తర్వాత సమయం తీసుకున్నారు, తర్వాత ఆ బయటికి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడారు. ఫోన్ మాట్లాడిన తర్వాత మాత్రం సిట్ అధికారులు వచ్చి మాత్రం మరోసారి కూడా అదే ప్రశ్నలు మాత్రం మళ్ళీ లేవనెత్తారు. అలాంటి అంశాలపైన కూడా ఇరిటేట్ చేసే విధంగా కూడా సిట్ అధికారులు ప్రశ్నలు లేవనెత్తారని దానిపైన కూడా హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా గతంలో చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఏదైతే సిట్ విచారణకు వెళ్ళిన తర్వాత మాత్రం దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ విచారణకు హాజరైన తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వచ్చి మాత్రం తెలంగాణ భవన్లో సిట్కు సంబంధించినందుకు మాత్రం సిట్ ఏదైతే ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం హరీష్ రావును విచారించిన విధంగానే నన్ను కూడా విచారించింది. అంటే కేటీఆర్కు సంబంధించిన మాత్రం పలు ప్రశ్నలకు సంబంధించిన దానిపైన కూడా సిట్ విచారించిన ఆ సమయంలో మాత్రం పదే అదే ప్రశ్నలు అడగడం, కొంత సమయం తీసుకోవడం, ఆ తర్వాత బయటికి వెళ్ళడం, ఫోన్ మాట్లాడడం, మళ్ళీ వచ్చి మాత్రం అదే ప్రశ్నలు కూడా అడిగిందంటూ కూడా కేటీఆర్ కూడా సిట్ పైన కూడా ఒక విమర్శలు అసలు అయితే గుప్పించారు. ఆ తర్వాత సంతోష్ రావు కూడా సిట్ విచారణకు వెళ్ళారు. దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ విచారణలో పాల్గొన్నారు. సంతోష్ రావుకు సంబంధించి కూడా అలాంటి ప్రశ్నలే అడిగారని చెప్పేసి కూడా సంతోష్ రావు ఇప్పటివరకే తెలిపారు. కానీ కేసీఆర్కు సంబంధించిన మాత్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు సిట్ అడగబోతుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో దాదాపు 12,000 పైచిలుగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ జిల్లాలు, అదేవిధంగా మండల కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా ఇప్పటివరకు బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు.
ప్రజెంట్ తెలంగాణ భవన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భవన్ నుంచి కూడా బయటికి వెళ్ళి మాత్రం ఏమైనా నిరసన కార్యక్రమాలు తెలిపే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ముందస్తుగా పోలీసులందరూ కూడా ఇప్పటివరకు అలర్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా మంత్రుల క్వార్టర్స్ సంబంధించినందుకు మాత్రం మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఇప్పటివరకే ముట్టడించారు. కాసేపటి క్రితమే తెలంగాణ సచివాలయం ముందు కూడా ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం దిష్టిబొమ్మను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇప్పటివరకే దగ్ధం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క కేసీఆర్ విచారణకు సంబంధించినందుకు మాత్రం కావాలనే ఒక కుట్రపూరితంగా మాత్రమే సిట్ విచారణ జరుగుతుంది. కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ని కూడా ఇబ్బంది పెట్టే భాగంలో మాత్రమే సిట్ విచారణ జరుగుతుంది అంటూ కూడా పదే బీఆర్ఎస్ అయితే ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం సిట్కు సంబంధించినందుకు మాత్రం ఇంకా ఎలాంటి ప్రశ్నలు కూడా కేసీఆర్ని అడగబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి తెరేపుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కేసీఆర్ ఫామ్ నుంచి బయలుదేరిన తర్వాత నందినార్ నివాసానికి రావడం, నందినార్ నివాసానికి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ కేసీఆర్ వెంట ఓన్లీ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు మాత్రమే ఉన్నారు. సిట్ విచారణకు సంబంధించినందుకు మాత్రం రెండో ఫ్లోర్కి మాత్రం ఎవరు కూడా అలో చేయట్లేదు. కానీ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే అలో చేసినట్టు కూడా ఇప్పటివరకే సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేతకు సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది సిట్ అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం ఒక్కొక్కటిగా గమనిస్తే మాత్రం గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన మాత్రం కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా చేపట్టింది. విచారణ చేపట్టిన సందర్భంలో కూడా కేసీఆర్ ఏదైతే బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఉందో కాళేశ్వరం కమిషన్ వద్దకు డైరెక్ట్గా వచ్చారు. అక్కడ విచారణలో భాగంగా మాత్రం విచారణ కూడా కేసీఆర్ మాత్రం అటెండ్ అయ్యారు. రెండోసారి విచారణ అని చెప్పొచ్చు. గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. మరోసారి మాత్రం సిటీ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా రెండోసారి మాత్రం విచారణ కూడా హాజరయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక పక్క కాళేశ్వరం కమిషన్ విచారణ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ విచారణ, దాంతోపాటుగా ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం కేటీఆర్ పైన కూడా విచారణ కూడా ఇప్పటివరకే ఆదేశించింది. 2 సార్లు ఏబీసీబీ విచారణకు సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ కూడా అటెండ్ అయ్యి వచ్చారు. కానీ కేసీఆర్కి సంబంధించినందుకు మాత్రం 2 విచారణలు, ఒకటి కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే రెండోది మాత్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినందుకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో కూడా కేసీఆర్ని మాత్రం ఇప్పటివరకే విచారణ కూడా ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడుతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతను మాత్రం కావాలని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే సెట్ పేరుతో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా కొంచెం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. అదేవిధంగా నియోజకవర్గాలలో అదేవిధంగా మున్సిపాలిటీలో మాత్రం బైక్ ర్యాలీలు కూడా ఇప్పటివరకే తీశారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన నేతలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. తెలంగాణ భవన్ నుంచి కూడా ఇప్పటివరకే మానిటరింగ్ చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మాత్రం భారీగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా మాత్రం హైదరాబాద్ నగరానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది కూడా తెలంగాణ భవన్కి చేరుకొని మాత్రం ఇక్కడే ఉండి కూడా పూర్తి స్థాయిలో మాత్రం మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కేసీఆర్కు సంబంధించినందుకు మాత్రం ఎన్ని గంటల పాటు కూడా విచారణ ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు ముగ్గురిని విచారించిన ఆ సమయంలో ఏ అంశాలపై కూడా ప్రధానంగా సిట్ దృష్టి పెట్టిందనే దానిపై కూడా ఇప్పటివరకే కేసీఆర్కు ఈ ముగ్గురు నేతలు కూడా సిట్ విచారణకు హాజరైన తర్వాత మాత్రం వివరించారు. తాజాగా కూడా నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో లాయర్లకు సంబంధించిన లాయర్లతో కూడా కేసీఆర్ కూడా సమావేశమయ్యారు. సమావేశమైన సమయంలో కూడా సిట్ ఎలాంటి ప్రశ్నలు ఇవ్వనెత్తబోతుంది అనే దానిపై కూడా లాయర్లతో కూడా సమావేశమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా కూడా ఎన్ని గంటల పాటు సిట్ విచారించబోతుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటికే ఆసక్తి అయితే రేపుతుంది. రాజేంద్ర, ఇంకా ఇప్పటికే అందులో కీలక నేతలందరినీ విచారించిన నేపథ్యంలో రమణ కేటీఆర్ని కానీ హరీష్ని కానీ లేకపోతే సంతోష్ రావుని కానీ విచారించారు. ఇప్పుడు కేసీఆర్ వరకు సిట్ అధికారులు వచ్చారంటే ఈ విచారణ ఇక్కడతో ముగుస్తుందా? దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డు పడే ఆలోచన ఉందా? ఏమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? అంటే దర్యాప్తు పరంగా విచారణ పరంగా అయితే దాదాపు ఇక ఎండ్ కార్డు పడ్డట్టే. ఎందుకంటే మొత్తం నిన్న మొన్నటి వరకు మనకు ఈ కేసులో టాపిక్స్ వచ్చినప్పుడు కూడా అంటే అంశాలు మాట్లాడినప్పుడు కూడా కీలక సూత్రధారులు లేదంటే అప్పుడు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవారే మొత్తం కీలకంగా ఉన్నారు, వారి ఆదేశాల మేరకు జరిగిందంటూ కూడా వచ్చారు. ఇక ఎండ్ అనే మాట మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వరకే ఇది ముగుస్తుంది. సో ఇంకా కేసులో విచారించడానికి పెద్దగా ఎవరు లేరు. సో ఎవరైనా కీలకమైన వారు ఉన్నారంటే వారందరినీ కూడా వరుసగా విచారిస్తూ వచ్చారు. ఇప్పుడు అది కేసీఆర్ దాకా వచ్చింది, కేసీఆర్ దాకా వచ్చింది కాబట్టి ఇంకా ఈ కేసులో కొత్తగా విచారించే వారైతే లేరు. మరి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో మరింత ముందుకెళ్లేందుకు సిట్ ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కన్క్లూజన్ చేయాలంటే మరి ఈ కేసులో సంబంధం ఉన్నవారు, ఆ తర్వాత నిజంగానే
నిబంధనల విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలను రుజువు చేసే విధంగా సిట్ దగ్గర ఆధారాలు ఉంటే అప్పుడు తీవ్రమైన చర్యలకు సిట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. తీవ్రమైన చర్యలు అంటే ఖచ్చితంగా అరెస్టులు తప్పవు. మరి అరెస్టుల వరకు వెళ్ళేంత మొత్తం ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయా, లేదంటే కొన్నిసార్లు విచారణ పరంగా మాకు సహకరించట్లేదు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీటిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటే తప్ప విచారణ సాధ్యం కాదు అన్న సందర్భంలో మాత్రం కోర్టు అనుమతితో వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ తీసుకొని ఆ తర్వాత కస్టడీకి అనుమతి కోరి అప్పుడు విచారించే అవకాశం ఉంటుంది. మరి జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడానికి కోర్టులు అంగీకరిస్తాయా, ఈ కేసులో అంతా ఇప్పుడు సిట్ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు అవి సరిపోతాయా అనేది ఇప్పుడు ప్రశ్న. మరి ఇప్పటివరకు నిన్న మొన్నటి వరకు మనం చూసాం కొన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యంగా హరీష్ రావు సంబంధించి తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఇక్కడ మనకు హైకోర్టులో ఆయన విచారించడం కోసం కావచ్చు, మిగతా వాటి విషయంలో అసలు ఎక్కడ కూడా హైకోర్టు మొత్తం తోసిపుచ్చింది. అంటే హరీష్ రావుకు సంబంధించి ఆయనకు పాజిటివ్గానే ఆ తీర్పులు వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ క్రమంలో మరి కేసీఆర్ కానీ మిగతా సంబంధించిన నాయకులకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టులో అవి నిలబడతాయా అన్నదే ఇప్పుడు ప్రశ్న. మరి విచారణ సందర్భంగా కొత్త విషయాలు ఏమైనా తీసుకోగలిగారా, టెక్నికల్ సంబంధించిన ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయా అన్నది ప్రస్తుతం అందరికీ అంటే అందరి మెదల్లో మొదలుతున్నటువంటి ప్రశ్నగా చెప్పాలి. ఎందుకంటే ఆధారాలు ఉంటే తప్ప ఈ కేసులో, ఎందుకంటే ఇలాంటి కేసులకు సంబంధించి ఖచ్చితంగా టెక్నికల్ ఆధారాలే చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్ఎల్ ద్వారా కూడా కొన్ని ఆధారాలు సిట్ సంపాదించని చెప్తున్నారు. మరి అవన్నీ ఏ వరకు సరిపోతాయి, వాటిని ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి పరిణామాల కోసం సిట్ ఉపయోగించకపోతుందా, ఇవాళ విచారణ తర్వాతనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కన్క్లూజన్కు అంటే ఒక ఎండ్ కార్డుకైతే ప్రస్తుతం ఈ తుది దశకైతే కేసు చేరినట్టే భావించాల్సి ఉంది. ఇక నెక్స్ట్ జరగబోయే చర్యలు ఏంటన్నదే ఇప్పుడు ఉత్కంఠ కారణం అవుతుంది, పొలిటికల్ కూడా తీవ్రమైన హీట్ కారణం అవుతుంది చెప్పాలి. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు అటు నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. అంటే ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. మరి వచ్చే రోజుల్లో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అంటే ఇప్పుడున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఇక ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదనేటువంటి ఒక పరోక్షమైన సంకేతాలు ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. మరి నిజంగా సిట్ ఆ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా, కేసీఆర్ సంబంధించి విచారణ ఏ వరకు సాగబోతుంది, ఎంతవరకు సాగబోతుంది, ఆయన చెప్పే ఆన్సర్తో సంతృప్తి చెందకపోతే వారు మళ్ళీ కోర్టు అనుమతితో ఇంకా వేరే చర్యలకు ఏమైనా సిద్ధమవుతారా, ఇది మనం ఇప్పుడు చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే అధికారులను కావచ్చు మిగతా వారందరినీ విచారించిన సందర్భంలో వారంతా కూడా పైన ఆ ప్రభుత్వ పెద్దలు అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే వాటిని మేము అంటే తూచ తప్పకుండా పాటించాం, వాటిని అమలు చేశామని కూడా వారు చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మాత్రం అప్పుడు కీలకంగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించి ఈ మొత్తం ఈ కేసు అంతా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయబోతున్నారు సిట్, నిజంగానే వారి ఆదేశాల మేరకు పనిచేసినట్లయితే దానికి సంబంధించిన సాక్ష్యాల దగ్గర ఉన్నాయా, వాటిని ఏ విధంగా ముందు పెట్టబోతున్నారు, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇక మనకు తెలుసు అంటే కేసీఆర్ కూడా గతంలో ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పలానా అధికారుల గురించి టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు సిట్కి సంబంధించి ఇట్లా వారు ఫోన్ ట్యాప్ చేసినట్టు అంటే వారికి సంబంధించి నాకే సంబంధం, వారు వ్యక్తిగతంగా చేసినప్పుడు నేనేం చేస్తాను దానికి కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. అంటే ఒకవేళ వారు విధులను దుర్వినియోగం చేస్తే అప్పుడు నేనేం చేయాలన్నట్టుగా ఆయన ఆన్సర్ అట్లా ఉంది. కాబట్టి మరి వాటికి సంబంధించి కూడా కేసీఆర్ ఆయన సమాధానం చెప్తే అప్పుడు ఏం చేస్తుంది సిట్, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఆధారాలతో సహా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సాక్షులు ఇచ్చిన వారు కూడా రిటర్న్గా అంటే విచారణ పరంగా రిటర్న్గా ఇచ్చినట్టుగైతే ఎక్కడ దాఖలాలు లేవు. మరి సిట్ ఏం చేయబోతుంది, అవన్నీ వీడియో రికార్డ్ చేసిందా, చేస్తే వాటికి సంబంధించి ముందుకెళ్ళబోతుందో చూడాల్సి ఉంది. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ రమణ.